హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి. వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా ఈ డిసెంబర్ ఎండింగ్లో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇక డిసెంబర్ ఎండింగ్లో మార్గదర్శకాలన్నీ కూడా వస్తే కనుక వచ్చే 2026 సంవత్సరం సంబంధించి అంటే జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, ఈ నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సంవత్సరానికి 2 సార్లు అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పారండి. అంటే మనకి జనవరి నెల నుంచి చూసుకుంటే కనుక మనకి జూన్ కానీ జూలైలో కానీ తీసుకుంటారండి. మళ్ళీ జూన్ జూలై నుంచి కౌంట్ చేసుకుంటే మనకి నవంబర్ డిసెంబర్లో తీసుకుంటాం అనేది అప్పుడైతే మనకి చెప్పడం జరిగింది. సంవత్సరానికి 2 సార్లు కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపు 2.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో కొత్త పెన్షన్కి సంబంధించి ఎటువంటి ప్రక్రియ కూడా జరగడం లేదండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క అధికారులు అందరూ కూడా ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి. ఇక్కడ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో చూసుకుంటే కనుక ఏమేమి జరిగినాయి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి, 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి వెరిఫికేషన్లు అయితే కండక్ట్ చేసి ఇందులో ఎవరైతే అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి తొలగించడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క అర్హత పరీక్షలు అనేవి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చేశారు, మళ్ళీ రెండో ఫేజ్లో కూడా చేస్తున్నారు. ఈ యొక్క రెండో ఫేజ్ పరీక్షలు అవుతున్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయండి. 2026 సంవత్సరంలో కూడా ఇవైతే కొనసాగుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పక్కన పెడితే కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తీసుకొస్తుంది. దీని ద్వారా 2025 సంవత్సరం 26కు సంబంధించి మార్గదర్శకాలు వస్తే కనుక దీంట్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 50 సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ ఉంటే అంటే 51 కానీ 52 కానీ ఏజ్ ఉంటే కనుక వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని మంజూరు చేస్తామని చెప్పారండి. కాబట్టి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి చూస్తుందండి. కాబట్టి వీరికి కూడా కొత్త పెన్షన్లు అయితే వస్తాయండి. ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి సంబంధించి చూసుకుంటే కనుక 40% అబవ్ ఉన్న వారికి అంటే 41%, 42% ఉన్న వారికి అయితే కనుక వారికి 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. అదేవిధంగా లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి 86, 87% కలిగి ఉంటే కనుక వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందండి. ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్ సంబంధించి 10,000 నుంచి 15,000 దాకా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా రాష్ట్రంలో ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తుందండి. పెన్షన్కి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీ అందరికి కూడా అవకాశం అయితే కల్పించబోతుంది. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చింది నేనైతే వీడియోస్ తెలుపుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.